నగరంలోని జగదీష్ నగర్ లో అత్యంత వైభవంగా నిర్వహించిన మహారుద్రాభిషేకం చండీ హోమం లలిత సహస్రనామ పారాయణంలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాగస్థలానికి విచ్చేసిన మంత్రికి యాగ నిర్వాహక కమిటీతో పాటు టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 18వ సంవత్సరం ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏకకాలంలో 1108 మంది మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేయడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమని, లోక కళ్యాణం మరియు కుటుంబ సౌఖ్యం కోసం చేసే ఈ యాగాలు సమాజంలో సానుకూల శక్తిని, యువతలో నైతిక విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. అరుడా పంచభక్త్రాసి సంసిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేహిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆద్యాచక్రాజ్యరూపిణి స్వాధిష్టానాం జగత చతుర్భక్త్ర మనోహర సూరాజాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బంధు భగవాన్ బోధాయనః సర్వ అపరాధ భవే భవేనాథ భవే భవస్వమాం భవస్వమాం వామదేవాయ నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ నమో నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 16వ డివిజన్లో జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూ నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వాళ్ళ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.